గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలేంటి? ముఖ్యంగా సోరియాసిస్ అండ్ విటిలిగోతో బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మరిన్ని విషయాలు వివరించడానికి మనతో పాటు జాయిన్ అవుతున్నారు డాక్టర్ ఇనామ్ గారు, హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుండి. నమస్తే అండి, వెల్కమ్. నమస్తే అండి. సార్, ముందుగా సోరియాసిస్ అండ్ విటిలిగో గురించి మాట్లాడదాము. సోరియాసిస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఒకప్పుడు రేరెస్ట్ ఆఫ్ రేర్ అని చెప్పేవాళ్ళు మీరు. అవును. ఎందుకంటారు? సోరియాసిస్ ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ ఎందుకు చూస్తున్నామంటే బికాజ్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ అనమాట. మన జీవన శైలి కొంచెం చేంజ్ అయిపోవడం మూలన, అర్బనైజేషన్ ఎక్కువ ఉండడం మూలన మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తున్నాయి అన్నమాట. ఎందువల్ల అలా జీవనశైలితో ఏం రిలేషన్ ఉంటుంది అన్నట్లు చూసుకుంటే చూడండి, ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. ఆటో ఇమ్యూన్ కండిషన్ అంటే మన బాడీలో కొన్ని యాంటీబాడీస్ అన్నట్లు ఉంటాయి. యాంటీబాడీస్ అంటే మన బాడీని హెల్దీ ఉంచడానికి వైరస్, బ్యాక్టీరియాస్ ఏమైనా అటాక్ చేస్తే దాంతో ఫైట్ చేయడానికి, బాడీకి ప్రొటెక్ట్ చేయడానికి యాంటీబాడీస్ ఉంటాయి. కానీ ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఈ యాంటీబాడీసే మన స్కిన్ ప్రొడక్షన్ని స్పీడ్ చేసేస్తుంది బై మిస్టేకల్లీ. సో ఇలా స్పీడ్ చేయడం మూలన మనకు సోరియాసిస్ అనేటివి రావడం జరుగుతుంది అన్నమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ ఎందువల్ల వస్తుంది అన్నట్లు చూసుకుంటే ద మెయిన్ థింగ్ బిహైండ్ ఇట్ ఈజ్ యువర్ స్ట్రెస్ అన్నమాట. చాలా ఎక్కువ స్ట్రెస్ ఉంది, చాలా టెన్షన్స్ ఉన్నాయి. సో దాని తర్వాత మనకు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అనేటివి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణగా మీరు కూడా వినే ఉంటారు, చాలామంది చెప్తారు, నాకు ఫైనాన్షియల్ కండిషన్స్ బాగాలేకుండే బీపీ వచ్చేసింది, ఫ్యామిలీలో టెన్షన్స్ ఉండే షుగర్ వచ్చేసింది. సో ఇది కూడా అలాగే ఎక్కువగా స్ట్రెస్ ఉండడం మూలన, ఎక్కువగా టెన్షన్స్ ఉండడం మూలన మనకేమవుతుందంటే ఇలాంటి వ్యాధులు అనేటివి రావడం జరుగుతుంది, సోరియాసిస్ లాంటి వ్యాధులు. ఇప్పుడు నెక్స్ట్ ఏముంటుంది, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏముంటాయి అని చూసుకుంటే స్మోకింగ్ చేసే వాళ్ళకు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు ఆల్రెడీ సోరియాసిస్ ఉంది అండ్ మీరు స్మోక్ చేస్తున్నారు అంటే ఇది పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ దాంతో సహా ఆల్కహాల్ అన్నమాట, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసే వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం పెరిగే అవకాశం అనేది ఉంటుంది. అండ్ ట్రిగర్ అయ్యే అవకాశాలు అనేటివి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మన లివర్ అనేది దానికి మెటబొలైజ్ చేయడానికి, దానికి బ్రేక్ డౌన్ చేయడానికి ఓవర్ టైం పనిచేయడం జరుగుతుంది. దాని నుంచి కొన్ని కెమికల్స్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అది బాడీలో ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేస్తుంది అండ్ సోరియాసిస్ విల్ గెట్ ట్రిగర్డ్ ఫ్రమ్ ఇట్ అనమాట. అండ్ మన ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంది, ఇది కాకుండా వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఏమైనా ఉన్నాయి. వేరే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే హాషిమోటో థైరాయిడైటిస్, హైపోథైరాయిడ్ అంటాము. సో హైపోథైరాయిడ్ లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయి, షుగర్ లాంటి వ్యాధులు ఏమైనా ఉన్నాయి, టైప్ 1 డయాబెటీస్ లాంటి వ్యాధులు ఏమైనా ఉంది. సో అలాంటి సందర్భాల్లో మీకు కూడా ఈ సోరియాసిస్ అనబడే వ్యాధి వచ్చే అవకాశాలు అనేటివి చాలా హై అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది బేసికల్లీ మనకు ఈ రీజన్స్ మూలన ఈ కాలంలో చాలా ఎక్కువ అనేది చూస్తున్నాం అనమాట సోరియాసిస్. ఇనీషియల్గా ఎలాంటి సిమ్టమ్స్ చూపిస్తుంది అంటారు? ఇనీషియల్లీ చూడండి, ఎవరికైనా ఈ డిసీజ్లో మనకు ఫ్లేక్స్ అనేటివి రావడం జరుగుతుంది. ఫ్లేక్స్ అంటే పొట్టు రావడం జరుగుతుంది. అండ్ నార్మల్లీ ఇప్పుడు వింటర్ సీజన్ నడుస్తుంది హవెవర్. సో వింటర్ సీజన్లో చాలామంది వ్యాజ్లైన్ రాసుకుంటూ ఉంటారు, మాయిశ్చరైజర్స్ రాసుకుంటూ, లోషన్స్ రాసుకుంటూ ఉంటారు. ఎందుకు? వాళ్ళ స్కిన్ పగిలిపోతుంది అన్నట్లు. సో స్కిన్ పగిలిపోతే మనకి ఎలా అనిపిస్తుంది, దానికైనా సివియర్ కండిషన్లో మన స్కిన్లో ప్యాచెస్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అండ్ ఎక్కడ ఆ ప్యాచ్ వచ్చింది, ఆ ప్యాచ్లో ఒకవేళ మీరు స్క్రాచ్ చేస్తే చేప పొట్టులాగా పొట్టు కింద పడడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒకవేళ మీకు ఎక్కడైనా మీ చేతుల్లో అయినా, మీ కాళ్ళల్లో అయినా, పొట్ట దగ్గర ఎనీవేర్ ఆన్ యువర్ బాడీ ప్యాచ్లు వచ్చేస్తున్నాయి అండ్ అది స్క్రాచ్ చేస్తే, దురద చేస్తే దాని నుంచి ఫ్లేక్స్ పడుతున్నాయి, పొట్టు అనేది పడుతుంది అన్నట్లు కనబడుతుంది. అండ్ ఇంటెన్స్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది అన్నట్లు ఉందనుకోండి,
మీకు సోరియాసిస్ ఉంది అన్నట్లు మనం డయాగ్నోస్ అనేది చేయవచ్చు అనమాట. అండ్ ఈ సోరియాసిస్లో ఇదే కాకుండా మనకు డిపెండింగ్ అపాన్ ద లొకేషన్స్ అండ్ హౌ ఇట్ లుక్స్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోరియాసిస్ అనేది కూడా ఉంటుందన్నమాట. కొంతమందికి ఒక్కొక్క ఏరియాలో ఒకళ్ళకి చేతుల మీద ఒకళ్ళకి తలలో కూడా వస్తుంది, అది డాండ్రఫా లేకపోతే సోరియాసిస్ అనేది కన్ఫర్మ్ చేసుకోలేరు. ఏం చేయాలంటారు? ఇప్పుడు చూడండి, స్పెషల్లీ హెయిర్లో ఒకవేళ చూసుకున్నాం అనుకోండి, హెడ్లో చూసుకున్నాము, సో డాండ్రఫ్ కూడా చాలామందికి ఉంటుంది అండ్ సోరియాసిస్ కూడా చాలామందికి ఉంటుంది. సో హౌ టు డిఫరెన్షియేట్, ఎందుకంటే ఇందులో కూడా పొట్టు పడుతుంది, సోరియాసిస్లో కూడా పొట్టు పడుతుంది. సో కరెక్ట్ డయాగ్నోస్ చెయ్యాలి అంటే టెస్ట్ ఉంటుంది, స్కిన్ బయాప్సీ ఉంటుంది, కానీ చూస్తే కూడా మనం దానికి డిఫరెన్షియేట్ చేయవచ్చు. ఎలా చేయవచ్చు అన్నట్లు చూసుకుంటే, డాండ్రఫ్ ఉంటే మీకు పౌడర్ లాగా పడుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మనకు పౌడర్ లాగా కనబడడం, వైట్ అండ్ ఎప్పుడు మీరు స్క్రాచ్ చేసినా చిన్న చిన్న పౌడర్ ఫ్లేక్స్ అనేటివి పడుతూ ఉంటాయి, అది మనకు డాండ్రఫ్ అన్నమాట. అదే సోరియాసిస్ ఉంటే పెద్ద పెద్ద ఫ్లేక్స్ అనేటివి పడుతుంది, పౌడర్ కాకుండా పెద్ద ఫ్లేక్స్ మనకు చూస్తూ ఉంటాము. అండ్ అది మనకు ప్యాచెస్లో కనబడుతూ ఉంటుంది. అంటే ఇది ఇక్కడ మాత్రమే కనబడుతుంది, ఇక్కడ మాత్రమే కనబడుతుంది, అంటే ఒక చోట ఎక్కువ ఉంటుంది, సైడ్లలో మనకు అంతా ఎక్కువగా ఉండకపోవచ్చు. ఇది ఇనీషియల్ స్టేజెస్లో. కొంతమందికి తల మొత్తం కూడా ఉంటుంది, కానీ ఇనీషియల్ స్టేజెస్లో దానికి ఎలా ఐడెంటిఫై చేయాలి వితౌట్ డాక్టర్ అంటే దిస్ ఈజ్ ద మెయిన్ థింగ్. ప్యాచ్లో మనకు ఎక్కువగా డాండ్రఫ్ లాగా కనబడుతూ ఉంటుంది, పక్కలో మనకు అంతగా ఏం కనబడదు. స్క్రాచ్ చేస్తే పెద్ద ఫ్లేక్స్ వస్తాయి, పక్కలో స్క్రాచ్ చేస్తే అంత ఫ్లేక్స్ ఏమీ రావు. ఇలా కండిషన్ ఉంది అంటే ఇది మనకు సోరియాసిస్ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓన్లీ పౌడర్ లాగా ఉంది, మొత్తం తల మొత్తం ఉంది అంటే దట్ ఈస్ డాండ్రఫ్ అని చెప్పొచ్చు. ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్తామన్నమాట. ఈ ఒకవేళ ఓన్లీ స్కాల్ప్లో ఉందంటే ఇది ఒక రకం, అండ్ దీనికి మనం స్కాల్ప్ సోరియాసిస్ అన్నట్లు చెప్తాము. హోమియోపతిలో స్కాల్ప్ సోరియాసిస్ ఉన్న ఎనీ కైండ్ ఆఫ్ సోరియాసిస్ చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. యూజువల్లీ ఏమవుతుందంటే సోరియాసిస్ ఉన్న వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు, డాక్టర్ సాబ్ మందులు వాడుతున్నప్పుడు, ఆయింట్మెంట్స్ వాడుతున్నప్పుడు అది తక్కువ అవుతుంది కానీ మళ్ళీ రిటర్న్ రావడం జరుగుతుంది, మాకు హోమియోపతిలో ఏమైనా పరిష్కారం ఉందా? ఎస్, డెఫినెట్లీ హోమియోపతిలో పరిష్కారం ఉంది, టెంపరీ బేస్ కాకుండా పర్మనెంట్ పరిష్కారం ఉంది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ అడిగారు కి భయ్ చేతుల్లో కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. సో ఎస్, చేతుల్లో కూడా చాలామందికి సోరియాసిస్ రావచ్చు. చేతుల్లో అంటే అరిచేతుల్లో వాళ్ళకు రావచ్చు, అరిచేతుల్లో అండ్ అరికాళ్ళలో మాత్రమే వాళ్ళకు ఎరప్షన్స్ కనబడుతూ ఉంటాయి. అది ఎట్లా ఉంటుందంటే, మనకు కాళ్ళు వింటర్ సీజన్లో కొంచెం పగిలిపోతే ఎలా అనిపిస్తుంది, కొంచెం అక్కడ క్రాక్స్ రావడం జరుగుతుంది అండ్ స్కిన్ థిక్ అవ్వడం జరుగుతుంది. సో అలాగే మన అరిచేతుల్లో ఉన్న స్కిన్ అనేది చాలా థిక్ అయిపోవడం జరుగుతుంది. అండ్ ఇలా మనం క్లోజ్ చేయాలంటే కొంచెం కష్టం అనేది అనిపిస్తుంటుంది, టైట్నెస్ అనేది అనిపిస్తుంటుంది. అండ్ మనం ఎక్కువగా హ్యాండ్స్ ఒకవేళ ఓపెన్ క్లోజ్ చేస్తున్నామంటే ఎక్కడెక్కడ ఇలా మనకు క్రాక్స్ ఉంటాయో అక్కడ వాళ్ళకు క్రాక్స్ పడిపోవడం జరుగుతుంది. దాని నుంచి బ్లీడ్ కూడా కావచ్చు, దాని నుంచి కొంచెం పస్ కూడా కారవచ్చు, దాని నుంచి మనకు వాటరీ డిశ్చార్జ్, మ్యూకస్ డిశ్చార్జ్ లాగా కూడా కావచ్చు. అండ్ స్మెల్ కూడా విపరీతంగా రావడం అనేది జరుగుతుంది ఒకవేళ చాలా పెరిగిందంటే. సో ఇలా మనకు అరిచేతుల్లో, అరికాల్లో కొంచెం ప్యాచ్ కనబడినా కూడా వెంటనే డాక్టర్కి కలవాలి. అది ఏదో పగిలిపోయింది అన్నట్లు అనుకొని దానికి ఇంకా పెరిగిపోయినప్పుడు వరకు వెయిట్ చేయడంకైనా, చిన్న ప్యాచ్ ఎక్కడైనా అరికాల్లో కానీ అరిచేతుల్లో అనిపించింది, మీరు ఇలా స్క్రాచ్ చేస్తే అది పొట్టులాగా వచ్చేస్తుంది అంటే వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అవుతే అది డెఫినెట్లీ మనకు తక్కువైపోవడం జరుగుతుంది అన్నమాట. ఒక చేతుల్లో వచ్చిన వాళ్ళకి లేదా పొట్టు మీద వచ్చిన వాళ్ళకి, తలలో వచ్చిన వాళ్ళకి ఒక పార్ట్ నుంచి మరో పార్ట్కి కూడా స్ప్రెడ్ అవుతుంది అంటారా, లేదా ఆ ఏరియాకే అది కన్ఫైన్ అయి ఉంటుంది అంటారా? అది స్ప్రెడ్ కూడా కావచ్చు. ఇట్ డిపెండ్స్ హౌ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. మనకు లైఫ్ స్టైల్ కరెక్ట్ లేదు
అంటే అది స్ప్రెడ్ కూడా కావచ్చు. అండ్ కొంతమందికి ఒక ప్యాచ్ ఉంటుంది, ఒక చోట ఉంటుంది, అలాగే ఉండిపోవడం జరుగుతుంది. కొంతమందికి ఏంటంటే ర్యాపిడ్లీ అది స్ప్రెడ్ అయిపోవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ నథింగ్ కే బై మీకు చేతుల్లో ఉందంటే చేతుల్లోనే ఉంటుంది అన్నట్లు లేదు. అది పెరుగుతూ పెరుగుతూ మొత్తం బాడీ కూడా కావచ్చు. కానీ ముఖ్యంగా వచ్చే చోటల్ అనేది మనం చూసుకుంటే, లొకేషన్స్ చూసుకుంటే మనకు పొట్ట మీద ఎక్కువగా రావడం జరుగుతుంది. అదే హ్యాండ్స్ మీద ఈ ఏరియాలో, ఎల్బో ఏరియాలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. అండ్ కాళ్ళలో, మోకాళ్ళ కింద భాగంలో మనం ఎక్కువగా దీనికి చూస్తూ ఉంటాము. సో ఈ రకమైన సోరియాసిస్కి మనకు ప్లేగ్ సోరియాసిస్ అన్నట్లు చెప్తామన్నమాట. సో ప్లేగ్ సోరియాసిసే 90% జనాలకు రావడం జరుగుతుంది. వేరే రకమైన సోరియాసిస్ అంత ఎక్కువగా మనం చూడము, కానీ 90% ప్లేగ్ సోరియాసిస్. ఇది చాలామందికి బొడ్డు నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మెల్లగా బొడ్డులో మీకు ఎక్సెసివ్ స్కిన్ అనేది కనబడడం జరుగుతూ ఉంటుంది. ప్యాచ్లు మొత్తం పొట్ట మీద, బ్యాక్, చెస్ట్ మీద కనబడడం అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ అందులో మీకు ఇచ్చింగ్ కూడా రావచ్చు. కొంతమందికి ఇచ్చింగ్ ఉండదు, కానీ చాలామందికి విపరీతంగా ఇచ్చింగ్ అనేది రావచ్చు. నైట్ పూట ఇచ్చింగ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం అనేది చూస్తూ ఉంటాము. అండ్ మీరు ఎంత స్క్రాచ్ చేసినా అది పొట్టులాగా పడుతూ ఉంటుంది. సో రీసెంట్లీ మన దగ్గర చాలా పేషెంట్స్ మంచిగా అయ్యారు. అందులో చాలా క్రానిక్ కేసు ఎలా ఉండే అంటే, ఆ పేషెంట్ వచ్చి, ఇప్పుడు హీ వాజ్ అ మేల్ పేషెంట్, కానీ గౌన్ వేసుకొని వచ్చేవారు. ఎందుకంటే చాలా ఎక్కువ సోరియాసిస్ బాడీలో. సో బెల్ట్ వేసుకోవాలి అండ్ షర్ట్ వేసుకోవాలంటే కూడా ఆయనకు కష్టం. సో అలాంటి పేషెంట్ గౌన్ వేసుకొని వచ్చి అంతా చూపించి వెళ్ళిపోయినప్పుడు మేము చూస్తే ఆయన కూర్చున్న టేబుల్ రౌండ్గా పొట్టు పడి ఉండేదన్నమాట. సో ఆ కేసెస్ కూడా ఆ రేంజ్కి కూడా కేసులు ఉంటాయి. సో అలాంటి కేసులు కూడా మంచిగా అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఉంది ప్లేగ్ సోరియాసిస్ ఉన్నా, ఎనీ కైండ్ ఆఫ్ సోరియాసిస్ ఉన్నా, దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో అవైలబుల్ ఉంది. డిపెండింగ్ అపాన్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, డిపెండింగ్ అపాన్ యువర్ బాడీ కండిషన్, మీకు టైం ఎక్కువ తక్కువ పడవచ్చు, కానీ పూర్తిగా తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. యా అండి, సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఇంకా ఇతర జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మీరు చెప్పే ముందు ఒక బ్రేక్ సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? బికాస్ వాళ్ళకి గ్రాడ్యువల్గా తగ్గుతుందా, లేదా సమ్టైమ్స్ వాళ్ళకి ఇమ్మీడియట్ హెల్ప్ అవసరం అవుతుంది? ఆఫీస్కి వెళ్ళలేరు, ఇంట్లోనే ఉండాలా, ఎంతకాలం ఉండాలి? అలా అనేది ఏం లేదండి. ఆఫీస్ వెళ్ళకూడదు, ఇంట్లోనే ఉండాలి అన్నట్లు ఏముండదు. వై? బికాస్ యూ హ్యావ్ టు నో, యూ షుడ్ నో కే సోరియాసిస్ అంటూ వ్యాధి కాదు. అది ఒకరితో ఇంకొకరికి వెళ్ళే వ్యాధి అనేది కాదు. ఎవరికైనా సోరియాసిస్ ఉందంటే వాళ్ళకు మీరు టచ్ చేయవచ్చు, వాళ్ళతో కలిసి తినొచ్చు, ఏమీ కాదు. అది మీకు ట్రాన్స్ఫర్ అయ్యే వ్యాధి అస్సలు కానే కాదు. సో ఇది మీరు సోరియాసిస్ ఉన్నా కూడా మేనేజ్ చేసుకుంటూ మీరు యూ కెన్ డూ యువర్ నార్మల్ వర్కౌట్స్. అండ్ టైం ఎంత పడుతుంది అన్నట్లు చూసుకుంటే, సోరియాసిస్ యాజ్ ఇట్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ కండిషన్. మన ఇమ్యూనిటీయే దీంట్లో ప్రాబ్లం అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి కరెక్ట్ చేయడం అనేది కొంచెం కష్టమైన పని. బట్ హోమియోపతి హ్యాస్ దట్ సొల్యూషన్ అన్నమాట. సో ఇది డిపెండ్ అవుతుంది ఎలాంటి లైఫ్ స్టైల్ మీరు జీవిస్తున్నారు. ఒకవేళ స్ట్రెస్లోనే ఎక్కువగా ఉంటున్నారా, ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ లైఫ్లో ఎక్కువ ఉన్నాయా, ఆల్కహాల్ యూజ్ చేస్తున్నారా, స్మోక్ చేస్తున్నారా, ఇలాంటివి ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయా, ఇలాంటివి మనం కన్సిడరేషన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూజువల్లీ ఒక 1 to 2 years లోపల్లోనే మనకు ఈ సోరియాసిస్ వ్యాధి అనేది తక్కువ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఈ సోరియాసిస్ ఉన్నప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు, కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్, ఈ వింటర్ సీజన్ నడుస్తుంది కాబట్టి వింటర్ సీజన్లో మంచి హెల్దీ ఉన్న వాళ్ళకు కూడా బికాజ్ ఆఫ్ దిస్ వింటర్ సీజన్ మనకు స్కిన్లో ప్రాబ్లం రావడం జరుగుతుంది, స్కిన్ డ్రై అయిపోవడం జరుగుతుంది, పగిలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ వాళ్ళు మాయిశ్చరైజ్ పెట్టుకోవాలి స్కిన్ని. వాళ్ళు మాయిశ్చరైజర్స్ కానీ, వ్యాజిలైన్స్ కానీ, ఎనీథింగ్ టు మాయిశ్చర్ యువర్ స్కిన్ మనది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది.
ఉంటుంది. లేదు అలాగే వదిలేసారనుకోండి దురదలు పెరిగిపోతాయి అండ్ ఈ ఫ్లేక్స్ కూడా పెరిగే అవకాశం అనేది ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వింటర్లో ఇది చెయ్యాలి. రెండోది ఏంటంటే డైట్ అనేది కరెక్ట్ వాళ్ళు తీసుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది, ఇది సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఏమి తినాలి. సో ఫస్ట్ మీరు ఏమి తినాలి అన్నట్లు పక్కకు పెట్టేసేయండి, ఏం తినకూడదు అన్నట్లు ఫస్ట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఏం తినకూడదు అంటే అందులో మెయిన్ థింగ్ ఏమొస్తుంది, నాన్ వెజ్ అనేది వస్తుంది అనమాట. సో నాన్ వెజ్లో కూడా మనకు రెడ్ మీట్ తినకూడదు. రెడ్ మీట్లో ఫ్యాట్స్ అనేది చాలా ఎక్కువ ఉండడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఫ్యాట్స్ ఎక్కువ ఉంది అంటే దాని నుంచి మనకు ఇన్ఫ్లమేషన్ రావడం అనేది జరుగుతుంది. సో ఇన్ఫ్లమేషన్ పెరిగిందనుకోండి ఈ ప్రాబ్లం అనేది పెరుగుతుంది, సోరియాసిస్ పెరిగిపోవడం జరుగుతుంది. సో ఫస్ట్ థింగ్ మీరు నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి. ఎస్, ఫిష్ అనేది మీరు తినొచ్చు. కొంతమందికి ఫిష్తో కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అది మనం చూసుకోవాలి, ఒక్కసారి తిని చూడాలి. ఒకవేళ పెరిగినట్టు అనిపిస్తుందంటే ఆపేయాలి. కానీ మ్యాక్సిమం యూ కెన్ హ్యావ్ ఫిష్, బట్ యూ హ్యావ్ టు కంప్లీట్లీ స్టాప్ ద రెడ్ మీట్ అనమాట. అది బీఫ్ కావచ్చు, మటన్ కావచ్చు, ఎనీథింగ్ విచ్ ఈజ్ రెడ్ మీట్ అనమాట మనం అవాయిడ్ చేయాలి. ఆర్గాన్ మీట్ కూడా అవాయిడ్ చేయాలి. కిడ్నీలు, లివర్, ఇది కూడా చాలామందికి తినే అలవాటు ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత యాడెడ్ షుగర్ ఉన్న ఫుడ్స్ అనమాట. యాడెడ్ షుగర్ దేంట్లో ఉంటుంది, సోడాస్ అండ్ కోల్డ్ డ్రింక్స్ అండ్ పేస్ట్రీస్. సో ఇందులో షుగర్ చాలా ఎక్కువ ఉంటుంది, యాడెడ్ షుగర్ అంటాము. సో యాడెడ్ షుగర్ ఉంటే కూడా ప్రాబ్లం పెరుగుతుంది. బికాస్ ఇప్పుడు మన బాడీలో ఏదైనా మనం తిన్న తర్వాత మన బాడీలో దానికి మెటబాలిజ్ చేసి బాడీ దానికి బ్రేక్ డౌన్ చేసి షుగర్ అనేది ఉత్పత్తి చేస్తుంది. సో ఆ షుగర్ చాలా ఎక్కువ ఉంది అంటే స్టోర్ అయిపోవడం జరుగుతుంది. కానీ మీరు తినడమే షుగర్, ప్రాసెస్డ్ షుగర్ ఒకవేళ తింటున్నారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, బాడీలో ఒక సైటోకైనిన్ అనేది ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది. సో ఈ సైటోకైనిన్ మూలన మనకు ఇన్ఫ్లమేషన్ మళ్ళీ రావడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనివల్ల మనకు పెరిగే అవకాశం ఉంటుంది. సో రెడ్ మీట్ అయిపోయింది. దాని తర్వాత యాడెడ్ షుగర్ ఉన్నది అంటే కూల్ డ్రింక్స్ అనుకోండి, జనరల్ భాషలో చెప్పాలంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా, సోడాస్, అవన్నీ మీరు కంప్లీట్లీ అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. దీంతో సహా డైరీ ఫుడ్స్ కూడా మీరు అవాయిడ్ చేయాలి. డైరీ ఫుడ్స్ అంటే పాలుతో చేసే ప్రోడక్ట్స్ అన్నమాట. అది స్వీట్ అయినా కావచ్చు, పాలైనా కావచ్చు, పెరుగైనా కావచ్చు. సో డైరీ ప్రోడక్ట్స్ మీరు అవాయిడ్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుందన్నమాట. దాంతో సహా ఆల్కహాల్ మీరు తీసుకోకూడదు. ఎప్పుడో ఒకసారి తాగుతున్నారంటే దట్ ఈజ్ యాక్సెప్టబుల్. కానీ రెగ్యులర్ బేసిస్ మీద కొంచెం తీసుకోవడం కూడా మీ బాడీకి చాలా హానికరమైన విషయం అన్నమాట. సో ఆల్కహాల్ కంటిన్యూ అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతో సహా ఒకవేళ యు ఆర్ ఎ క్రానిక్ స్మోకర్ అంటే ఆ వ్యాధి తక్కువ అవ్వనివ్వదు అండ్ వ్యాధిని ఇంకా పెంచేస్తుంది అనమాట ఈ స్మోకింగ్ హ్యాబిట్. సో దీంతో సహా ఇంకా వేరే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో బేసికల్లీ ఇలాంటి లైఫ్ స్టైల్ మనం ఇలాంటి లైఫ్ స్టైల్లో ఉండాలి. అండ్ దీంతో సహా ఏంటంటే మనకు ఎప్పుడైనా దెబ్బలు తగిలినాయి, స్పెషల్లీ స్కిన్ మీద స్క్రాచ్ పడినా, దెబ్బ తగిలినా అక్కడ ఆ ఏరియాలో కూడా సోరియాసిస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సోరియాసిస్ ఉన్న వాళ్ళకు. కాబట్టి ఎక్కడ దెబ్బలు తగలకుండా అండ్ స్క్రాచెస్ రాకుండా, స్కిన్ పగలకుండా మనం హెల్తీగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అండ్ దీంతో సహా హైలీ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ కూడా మనం తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ దేంట్లో ఉంటుంది, ఇప్పుడు పాస్తా అయిపోయింది, బ్రెడ్ అయిపోయింది. సో ఇలాంటివి ఐటమ్స్తో కూడా మనకు ఎక్కువగా సోరియాసిస్ పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి మీరు అవాయిడ్ చేయండి. ఇప్పుడు ఇవి మైండ్లో పెట్టుకొని దీని తప్ప వేరే ఏమేం ఫుడ్స్ ఉన్నాయో అది మీరు తినొచ్చు. స్పెషల్లీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ బాగా తీసుకోవడం అనేది చేయండి. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువగా తినండి, నాన్ వెజ్ అవాయిడ్ చేయండి. దట్స్ ఇట్. ఇంత మీరు ఫాలో అయ్యి మరి మెడికేషన్స్ ఒకవైపు నుంచి నడుస్తుంది అండ్ డైట్ ఒకవైపు నుంచి నడుస్తుంది అంటే ఈజీలీ రిజల్ట్ రావడం జరుగుతుంది. వై? బికాస్
బికాస్ ఏ ట్రీట్మెంట్లో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి ట్రీట్మెంట్, ఇంకొకటి మేనేజ్మెంట్. మనం మందులు కరెక్ట్గా వాడుతున్నాము కానీ డైట్ కరెక్ట్ లేదు, మేనేజ్మెంట్ చేస్తలేము అంటే ప్రాబ్లం పెరుగుతుంది. అదే మనం ఓన్లీ నేను మేనేజ్మెంట్ మాత్రమే చేస్తా, మందులు తీసుకోను అంటే కూడా నడవదు. అండ్ మేనేజ్మెంట్లో మళ్ళీ స్ట్రెస్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది, మీకు నిద్ర కూడా వస్తుంది. కొంతమంది కరెక్ట్గా నిద్రపోరు అనమాట. సో దానివల్ల కూడా ప్రాబ్లం ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ స్ట్రెస్ లెవెల్స్ పెరిగితే కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది నేర్చుకోవాలి. ఇవన్నీ మేము మా పేషెంట్స్కి క్లినిక్లో అనేది చూపిస్తుంటాం అనమాట. ఎలా స్ట్రెస్ మేనేజ్ చేయాలి, ఎలా తొందరగా నిద్రపోవాలంటే ఎలాంటి డైట్ అనేది తీసుకోవాలి, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అండి, విటిలిగోకి మరి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తుంటారు? విటిలిగో అంటే దానికి మనం తెలుగులో బొల్లి అండ్ వైట్ ప్యాచ్ అన్నట్లు చెప్తూ ఉంటాం అనమాట. విటిలిగో కూడా చెప్తాము, ల్యూకోడర్మా కూడా ఒక పేరు అనమాట. సో ఇది ఏముంటుందంటే ఇందులో మనకు వైట్ ప్యాచెస్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన రోగనిరోధక శక్తియే, మన యాంటీబాడీసే మన స్కిన్లో ఉన్న పదార్థాన్ని చెప్పుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడు మనకు ఆటో ఇమ్యూన్ డిసీజ్ వచ్చినా మన యాంటీబాడీస్ ఒక స్పెషల్ ఆర్గాన్కి కానీ ఒక స్పెషల్ సెల్కి కానీ సెలెక్ట్ చేసుకుని దాని మీద దాడి చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే మన స్కిన్లో కొన్ని పిగ్మెంట్ రిలీజ్ చేసే సెల్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ సెల్స్ని మన ఇమ్యూనిటీయే చంపుతూ ఉంటుంది. సో ఆ మెలనిన్ పిగ్మెంట్ అనేది బాడీలో ఎక్కువ ఉంటే మనం బ్లాక్ కనబడుతూ ఉంటాము. మెలనిన్ పిగ్మెంట్ బాడీలో తక్కువ ఉంటే మనం వైట్ కనపడతాం అన్నమాట. కానీ అస్సలు మెలనిన్ పిగ్మెంట్ లేకపోతే చాలా వైట్ అనేది కనపడడం జరుగుతుంది అనమాట. సో ఇందులో ఏం జరుగుతుంది, మన రోగ నిరోధక శక్తియే మెలనిన్ ఉత్పత్తి చేసే సెల్ మెలనోసైట్కి చంపేస్తుంది. ఇప్పుడు ఆ ఏరియాలో మొత్తం వైట్ అయిపోవడం జరుగుతుంది అనమాట. అది బాడీలో ఎక్కడైనా కావచ్చు. అది మనకు స్పెషల్లీ లిప్స్ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మీరు కూడా చాలామందికి చూసి ఉంటారు, లిప్స్ అనేది వైట్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. అండ్ చేతులు కొంచెం పైన నుంచి చేతులు అనేది వైట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది కూడా అంటువ్యాధి కాదు. ఇలా వైట్ ఉన్న వాళ్ళతో మీరు ఈజీలీ కలవచ్చు, చేతులు కలపొచ్చు, వాళ్ళతో కలిసి తినొచ్చు, తిరగొచ్చు. ఆ వ్యాధి మనకు వస్తుంది అన్నట్లు ఏమీ ఉండదన్నమాట. యా, సో దీనికి కూడా ట్రీట్మెంట్ ఉంది, సో పర్మనెంట్ క్యూర్ ఉంది అని చెప్పచ్చు. ఎస్ దీనికి విటిలిగో కానివ్వండి, సోరియాసిస్ కానివ్వండి, వీ డూ హ్యావ్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ బోత్ ఆఫ్ దీస్ డిసీజెస్ అనమాట. రైట్, థ్యాంక్ యూ ఇనామ్ గారు. సోరియాసిస్ అండ్ విటిలిగోకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ తినాలి, ఏవేవి అవాయిడ్ చేయాలి, ట్రీట్మెంట్ ఎలా ఉంది వివరించడం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.